మేడారం జాతరలో మహాఘట్టం ప్రారంభమైంది. కోట్లాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సమ్మక్క ఆగమనం మొదలైంది. గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్వాగతం పలికారు. మూడంచెల భద్రత నడుమ చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి వస్తుంది. అమ్మవారు వస్తూ ఉండగా భక్తులు పూనకాలతో తన్మయత్వానికి లోనై దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతున్నారు. గద్దెల ప్రాంతానికి చేరుకున్న అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సారయ్య ఈ మహాఘట్టాన్ని పూర్తి చేయనున్నారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జాతరలో మహాఘట్టం ప్రారంభమైంది. కోట్లాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సమ్మక్క ఆగమనం మొదలైంది. గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్వాగతం పలికారు. ఇక మూడంచెల భద్రత నడుమ చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి వస్తుంది. అమ్మవారు వస్తూ ఉండగా భక్తులు పూనకాలతో తన్మయత్వానికి లోనై దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక గద్దెల ప్రాంతానికి చేరుకున్న అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సారయ్య ఈ మహాఘట్టాన్ని పూర్తి చేయనున్నారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేడారం జాతరలో మహాఘట్టం ప్రారంభమైంది. ఇక కోట్లాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమ్మక్క ఆగమనం అయితే మొదలైంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, మేడారం మహాజాతరలోని ఆసియాఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర, తెలంగాణ మహాకుంభమేళగా జరిగేటువంటి ఈ యొక్క జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. జాతర నిన్న మొదటి రోజు ప్రారంభమైంది. అందులో కీలక ఘట్టమైనటువంటి ఈ రోజు సమ్మక్క తల్లి చిలకల గట్ట కంట వనం నుండి జనంలోకి రాక అయితే ప్రారంభమైంది. చిలకల గట్టు నుంచి కుంకుమ భరణి రూపంలో పూజారి కొక్కర కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక భారీ బందోబస్తు మధ్య అమ్మవారు అయితే చిలకల గట్టు నుంచి కిందికి దిగి చిలకల గట్టు నుంచి గద్దెల ప్రాంగణానికి ప్రధాన రహదారి గుంటా వస్తున్నారు. అమ్మవారి రాకను స్వాగతిస్తూ శుభసూచకంగా జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరము రాష్ట్ర మంత్రులైనటువంటి సీతక్క, అడ్డూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా అమ్మవారికి స్వాగతం పలికారు. దీంతో అయితే ఆద్యాంతము భక్తి పారవశ్యంతో భక్తులు హర్షధ్వనాల మధ్య, అదే విధంగా అటు శివశక్తుల పూనకాలు, ఇటు భక్తుల యొక్క సమ్మక్క సారలమ్మ నామస్మరణతోటి ఆద్యాంతము ఆధ్యాత్మిక భావంతో ఆధ్యాత్మిక భక్తజన సంద్రోహం నడుమ సమ్మక్క తల్లి ఆగమనం అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే గద్దెల మీదకి చేరుకుంటుంది. ఇప్పటికే 3 అంచెల భద్రత నడుమ అమ్మవారిని చిలకల గట్టు నుంచి తీసుకుని వస్తున్నారు. ఇటు సమ్మక్క తల్లి రాక కోసం అయితే కోటాను కోట్ల మంది భక్తులు అటు మీడియాలో కానీ ఇటు స్వయంగా తిలకించడానికి పెద్ద ఎత్తున కూడా అక్కడికి తరలి వచ్చారు. అటు ఆద్యాంతం రోడ్డు పైన రంగవల్లులతో ముగ్గులు వేసి అమ్మవారికి ఎదురుకోడి పిల్లలను ఇచ్చి, అదేవిధంగా బలి ఇచ్చి కూడా అమ్మవారిని స్వాగతం చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా ఆధ్యాత్మిక శోభతోటి మేడార పురవీధులన్నీ కూడా సమ్మక్క సారలమ్మ నామస్మరణతోటి జై సమ్మక్క అని కూడా ఆ భక్తుల పెద్ద కోలాహలం మధ్య అయితే సమ్మక్క రాక వస్తుంది. మరి కాసేపట్లో కంకవనం నుండి జనంలోకి వచ్చి 2 రోజుల పాటు కోరిన కోరికలు తీర్చే భక్తులందరికీ కూడా కోరికలు తీర్చి తిరిగి వన ప్రవేశం చేస్తుంది. ఒక శనివారం రాత్రి ఈ యొక్క వన ప్రవేశం ఘట్టాన్ని కూడా పూర్తి చేస్తారు. దీంతో జాతర పూర్తి అయ్యే
అవుతుంది. ఈ 4 రోజులలో కీలక ఘట్టమైనటువంటి సమ్మక్క తల్లి రాక మాత్రము కొద్దిసేపటి క్రితమే చిలక గట్టు నుంచి అయితే ప్రారంభమైంది బ్రాహ్మణి. మరి కాసేపట్లోనే అమ్మవార్లను గద్దెకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. అనంతరము రేపు శుక్రవారము, 2 శుక్రవారము మాఘశుద్ధ పౌర్ణమిన జరిగేటువంటి జాతర. రేపు శుక్రవారం ఇద్దరు తల్లులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుండడంతో అయితే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కోట్ల మంది భక్తులు అయితే దర్శనం చేసుకునే అవకాశం ఉంది బ్రాహ్మణి. మరి కాసేపట్లోనే సమ్మక్క గద్దె వద్దకు వస్తుంది బ్రాహ్మణి.